హలో అండి. పప్పు నానబెట్టకుండా ఇన్‌స్టెంట్‌గా దోస పౌడర్‌తో దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 కప్ మినపప్పు కానీ, మినపగుళ్ళు కానీ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి. అదే పాన్‌లో 2 కప్పులు రేషన్ బియ్యం వేసి అవి కూడా 3 మినిట్స్ ఫ్రై చేసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో 1/2 కప్ అటుకులు, 1/2 కప్ పచ్చిశనగపప్పు మరియు 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసి పక్కనుంచుకోండి. అటుకులు వేయడం వల్ల దోస సాఫ్ట్‌గా ఉంటుంది. శనగపప్పు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టేయండి. ఒక షీట్ గానీ, ప్లేట్ గానీ వేసుకొని ఈ పిండిని జల్లించుకోండి. ఇలా జల్లించగా వచ్చిన దాన్ని కూడా మిక్సీలో వేసి పిండంతా కలిసేలా కలిపేసుకోండి. ఇది చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దోస బ్యాటర్‌తో దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దోస బ్యాటర్ కోసం ఒక బౌల్‌లో తగినంత పిండి తీసుకొని వాటర్ కలుపుకుంటూ స్మూత్‌గా మిక్స్ చేసుకొని నైట్ అంతా అలా వదిలేయాలి. ఉదయానికి పిండి చక్కగా పులుస్తుంది. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, నీళ్లు వేసి దోస బ్యాటర్‌లా రెడీ చేసుకోండి. పాన్ వేడయ్యాక దోస వేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండి దోస రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.